హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ బ్యూటిఫుల్ హ్యాండ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూడబోతున్నామనమాట. దానికోసం బేసిక్ హ్యాండ్ పేపర్ కటింగ్ తీసేసుకున్నాను. ఇది ఎలా చేయాలి అనేది ఆల్రెడీ నేను మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాను. లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాననమాట. ఇలా మధ్యలో ఒక స్ట్రెయిట్ లైన్ గీసుకొని, ఈ చివరి నుంచి 2.5 ఇంచెస్‌తో ఒక మార్క్ చేసుకోవాలి. అదే విధంగా ఇక్కడ కూడా 2.5 ఇంచెస్‌తో మార్క్ చేసుకొని, కింద నుంచి 3 ఇంచెస్‌తో మార్క్ చేసేసుకుందాము. ఇప్పుడు ఈ 3 పాయింట్స్‌ని మనం కలుపుతూ ఒక లైన్ గీసుకోవాలనమాట. ఈ హ్యాండ్ కుట్టడం చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. ఏదైనా డ్రెస్‌కి కుట్టుకుంటే చాలా అందంగా ఉంటుందనమాట. ఓకే. ఇలా ఒక లైన్‌తో కలిపేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి 0.25 ఇంచెస్ అనమాట. సీమ్ అలవెన్స్ కోసం 0.25 ఇంచ్‌తో ఇట్లా మార్క్ చేసుకోవాలి. అదే విధంగా ఇటువైపు కూడా మార్క్ చేసుకోవాలి. ఓకే. ఇలా మార్క్ చేసుకున్న ఈ డాట్స్ అన్నిటిని నీట్‌గా ఒక లైన్‌తో కలిపేసుకుందాం. ఓకే. ఎలా అయితే మనం ఈ లైన్స్ గీసుకున్నామో, దీన్నిలా కట్ చేసేసుకొని, ఈ ఎక్స్‌ట్రా పేపర్‌ని తీసేసుకోవాలనమాట. ఓకే. ఇలా కట్ చేసేసుకొని, ఈ పీస్‌ని తీసేసుకోవాలి. ఈ కార్నర్ నుంచి ఇక్కడ మధ్యలో ఉంది కదా! ఇక్కడ వరకు ఇట్లా కట్ చేసేసుకోవాలి. ఓకే. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయిపోయిందనమాట. ఓకే. ఫ్లవర్ పార్ట్ ఉంది గదా! ఆ పార్ట్ కటింగ్ కోసం ఇలా ఎక్స్‌ట్రా పేపర్‌ని తీసుకొని, మనం బేసిక్ హ్యాండ్‌ని ఇట్లా దీని మీద పెట్టుకోవాలి. దీన్నిట్లా అరేంజ్ చేసేసుకోవాలి. ఇక్కడి నుంచి నేనేదైతే షేప్‌లో గీస్తున్నానో అలా గీసుకోవాలనమాట. ఇదొచ్చేసి హ్యాండ్ మీద మీకు చూపించినట్టు ఫ్లవర్ పార్ట్ ఉంది గదా! దానికోసం అనమాట. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతుంది? 2.5 ఇంచెస్ ఉందండి దాదాపుగా. సేమ్ అదే 2.5 ఇంచెస్ ఇట్లా కొంత దూరం మనం ఇట్లా మెయింటైన్ చేయాలి. ఓకే. ఈ డాట్స్‌ని గూడా నీట్‌గా కలిపేసుకుందాం. నేనిక్కడ ఏదైతే షేప్ గీస్తున్నానో అదే షేప్ మీరు గీసుకోవాలండి. చూసారు కదా! మన షేప్ రెడీ అయిపోయిందనమాట. ఓకే. ఇలా గీసేసుకొని, ఇక్కడ కూడా సీమ్ అలవెన్స్ కోసం 0.25 ఇంచెస్‌తో ఇట్లా మనం మార్క్ చేసుకోవాలి అండి. ఇదొచ్చేసి మనం కుట్టుకోవడానికి కావాల్సిన ఎక్స్‌ట్రా స్పేస్ అన్నమాట. సీమ్ అలవెన్స్ అంటాం. ఓకే. ఇక్కడ కూడా పాయింట్స్ పెట్టుకొని, సో, ఇది మన లెంత్ అన్నమాట. ఇక్కడ కూడా కలిపి కుట్టుకోవాలి గదా! దానికోసం 0.25 ఇంచెస్ ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం. మనం పెట్టుకున్న మార్కింగ్స్ ప్రకారం ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను బ్లూ పెన్‌తో పెట్టుకున్నాను కదా! ఆ మార్కింగ్ మాత్రమే కట్ చేయాలండి. సీమ్ అలవెన్స్ కావాలి కదా! మనకి. ఈ 0.25 ఇంచెస్ ఎక్స్‌ట్రా పెట్టుకున్నాం కదా! అక్కడ కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఈ 0.25 ఇంచెస్ ఎక్స్‌ట్రా పెట్టి ఎక్కడెక్కడైతే పెట్టానో అక్కడ అలానే కట్ చేశాను. మన పేపర్ కటింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు మనం క్లాత్‌ని తీసుకొని ఇలా ఒక సింగిల్ ఫోల్డ్ మీద తీసుకొని ఎలాంటి మడతలు లేకుండా నీట్‌గా ఐరన్ చేసుకోవాలనమాట. ఒక మడత మీద తీసుకొని, ఏదైతే మన పేపర్ కటింగ్ ఉందో దాన్ని ఎగ్జాక్ట్‌గా దీని మీద ఇట్లా ప్లేస్ చేసుకొని, అదే విధంగా ట్రేస్ చేసేసుకోవాలి. ఎగ్జాక్ట్‌గా పేపర్ కటింగ్ ఎలా ఉందో అలా పేపర్ కటింగ్‌ని ఇలా ట్రేస్ చేసుకొని, మనం గీసుకున్న ప్రకారం కట్ చేసేసుకోవాలి. ఇక్కడ క్లాత్ మూవ్ అవ్వకుండా నేను పిన్స్ అరేంజ్ చేసుకుంటున్నాననమాట. అలా అరేంజ్ చేసేసుకున్న తర్వాత మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకోవాలి. ఇది నేను సింగిల్ ఫోల్డ్ మీద చేస్తున్నానండి. అలా నీట్‌గా కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మన ఫ్లవర్ పార్ట్ ఉంది గదా! దాన్ని కూడా ఇట్లా సింగిల్ ఫోల్డ్ మీద తీసుకొని కట్ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా ఆ పేపర్‌ని అదే విధంగా ట్రేస్ చేసుకొని, మనం గీసుకున్న ప్రకారం ఇలా కట్ చేసేసుకుంటున్నాము. ఓకే. ఇప్పుడు మన క్లాత్ కటింగ్ గూడా అయిపోయింది. స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూసేద్దాము. ఇక్కడ స్ట్రెయిట్ లైన్ కట్ చేసుకున్నాం కదా! ఇటువైపున
అటాచ్ చేసుకోవాలనమాట. ఇలా కలిపి కుట్టుకోవడం కోసమే ప్రతి చోట మనం 0.25 ఇంచెస్ ఎక్స్‌ట్రా పెట్టుకున్నాము. ఓకే. సో, పైన కూడా ఒక 0.25 ఇంచెస్ వదులుకొని అంతవరకు మనం కుట్టుకోవాలనమాట. సింగిల్ ఫోల్డ్ మీద చేసుకున్నాం కదా! అంటే మనకి 2 పీసెస్ ఒస్తాయన్నమాట. ఇదొక పీసు, అలానే మరొక పీసు. చూసారా? ఈ 2 పీసెస్‌ని ఇట్లా రైట్ సైడ్ అన్ని 2 ఎదురెదురుగా పెట్టుకొని, ఇప్పుడు దీన్ని కలిపి కుట్టుకోవాలి. నీట్‌గా, ఎగ్జాక్ట్‌గా కుట్టుకోవడం కోసం మనం ఎప్పుడైనా ఇలా పిన్స్ అరేంజ్ చేసుకోవాలన్నమాట. ఓకే. చూసారా? ఎంత చక్కగా పిన్స్ అరేంజ్ చేసుకున్నామో, అరేంజ్ చేసుకున్న ప్రకారం కుట్టేసుకోవాలి. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి చివరి వరకు ఇలా 0.25 ఇంచెస్ ఇందుకోసమే అన్నమాట. ఇలా మనం కలిపి కుట్టడం కోసమే ఒక 0.25 ఇంచెస్ పెట్టుకున్నాము. ఓకే. ఇక్కడికొచ్చిన తర్వాత ఇలా టర్న్ చేసుకొని, ఇలా స్ట్రెయిట్‌గా కుట్టేయకుండా ఈ ఫ్లవర్ పార్ట్ ఉంది గదా! దాని వైపుకి టర్న్ చేసుకొని ఇలా కుట్టుకోవాలి. మీకు క్లియర్‌గా అర్థం అవ్వడం కోసమే ఎక్కడా కూడా కట్ చేయకుండా చివరి వరకు నీట్‌గా చూపిస్తున్నానండి. ఎందుకంటే ఎటువైపు నుంచి ఎటు తిప్పాలో మీరు కన్‌ఫ్యూజ్ అవుతారేమో అనేసి. చూస్తున్నారు కదా! నీట్‌గా ఇదంతా ఇలా అటాచ్ చేసేసుకోవాలి. నేను చెప్పిన ఇన్‌స్ట్రక్షన్స్ ప్రకారం యాస్ ఇట్ ఈస్‌గా మీరు కట్ చేసి కుట్టండి. ఖచ్చితంగా మీకు చాలా నీట్‌గా ఔట్‌పుట్ ఒస్తుందనమాట. ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా ఆన్సర్ చేస్తాను. ప్రతి ఒక్కరికి అర్థమయ్యి మిషన్ కుట్టడం కూడా రాని వాళ్ళు కూడా కుట్టే విధంగా నేను చెప్పాలి అనుకుంటున్నాను. అలా అని చెప్పడానికి ప్రతి వీడియోలో నేను ట్రై చేస్తున్నాను. ఓకే. కుట్టుకున్న దాన్ని ఇట్లా చూసారా? రివర్స్ తిప్పేసి ఇట్లా చివరి కొన కూడా ఇట్లా బయటకొచ్చేలాగా నీట్‌గా అనేసుకొని, చక్కగా దీన్ని ఐరన్ జేసుకోవాలనమాట. ఐరన్ చేసుకుంటే మనకి క్లియర్‌గా కనిపిస్తుంది. ఎలా ఉంది ఏంటి అనేది. చూసారా? ఇక్కడ నేను నీట్‌గా ఐరన్ చేసేసాను. ఇప్పుడు సూదిలోకి దారం తీసుకొని, ఈ చివరన ఉంది గదా! లోపలి వైపున ఇట్లా దూరంగా కుట్లేసుకోవాలనమాట. ఓకే. దూరంగా కుట్లేసుకునేది ఎందుకంటే, ఇలా దగ్గరికి లాగేసి ఒక నీట్‌గా ఫ్లవర్ లాగా ఫార్మ్ చేయడం కోసం. ఓకే. ఇలా దూరంగా లూజ్ కుట్టు వేసేసుకొని, ఇది చివరి వరకు వేసుకోవాలనమాట. ఇక్కడ వరకు ఎక్కడైతే అటాచ్‌మెంట్ ఉందో అక్కడ వరకు. చూసారా? మన ఫ్లవర్ నీట్‌గా ఫార్మ్ అయిపోతుందండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీరింకా నా ఛానెల్‌లో ఎలాంటి వీడియోస్ చూడాలి అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా మీ అందరి కోసం ఆ వీడియోస్ అన్నీ చేస్తాను. ఈ వీడియోలో మీకేదైనా డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే. ఇలా ముడేసుకొని ఫినిష్ చేసేసుకోవాలనమాట. నేను లుక్ కోసం మధ్యలో ఒక 3 ముత్యాలు పెట్టి ఇట్లా కుట్టేసానండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.